బా ఎంతసేపు అయినా జుట్టు ఆరనే లేదు. ఏమండి ఓ హెయిర్ డ్రైయర్ బుక్ చేయొచ్చు కదా, చూడు నా జుట్టు అసలు ఆరట్లేదు. లెట్స్ గో. ఉన్న 4 గంటలకు హెయిర్ డ్రైయర్ ఎందుకు, ఫ్యాన్ వేసుకొని కూర్చో. ఇలా చెప్తే వీళ్ళెందుకు బుక్ చేస్తారు, వీళ్ళకి చెప్పేలా చెప్తేనే బుక్ చేస్తారు. అబ్బా ఇప్పుడే కరెంటు పోవాలా? అందుకే హెయిర్ డ్రైయర్ ఉంటే బాగుంటది. బ్యాటరీతో నడిచే హెయిర్ డ్రైయర్స్ కూడా వస్తున్నాయంటే ఈ మధ్య, బుక్ చేయమంటారా? ఝాన్సీ తాగడానికి కొన్ని నీళ్ళు తీసుకొని రా. ఇదిగోండి. అయ్యయ్యో హెయిర్ డ్రైయర్ ఉంటే బాగుండేది, మీ షర్టు 1 మినిట్లో ఆరిపోయేది. దీనికి ఇంకో ఆప్షన్ ఉంది తెలుసా? ఇలా షర్ట్ మార్చుకొని కూడా వెళ్ళొచ్చు. బాయ్. డోసు సరిపోవట్లేదన్నమాట. ఎక్కడికి పోతాడు, సాయంత్రం ఇంటికే కదా వస్తాడు, చూసుకుందాం. ఝాన్సీ దారుణంగా ఆకలేస్తుంది, తొందర అన్నం పెట్టు. ఏదో మెసేజ్ పెడుతూనే ఉంటాడు. బా ఏమైంది? చూసుకోకుండా అన్నంలో చేయి పెట్టేసరికి చేయి కాలింది. హెయిర్ డ్రైయర్ ఉంటే బాగుండేది కదా. హెయిర్ డ్రైయర్ ఇంకా వేడిగా ఉంటుంది కదే. ఈ మధ్య కూలింగ్ ఆప్షన్ తో కూడా వస్తుందంట, బుక్ చేయమంటారా? వద్దు, ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తింటా. నువ్వు లోపలికి వెళ్ళు. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అంటే మనం అడిగింది ఇవ్వడానికి వాళ్ళ మైండ్ రెడీ అయిపోతుంది అన్నమాట. అదేంటి ఆఫీస్ టైం అవుతుందని హడావుడిగా పోయి అప్పుడే వచ్చేస్తున్నారు? 2 రోజుల నుంచి వర్షాలు తడిసింది కదా, బైక్ స్టార్ట్ అయితే లేదు. అందుకే హెయిర్ డ్రైయర్ ఉంటే బాగుండేను కదా. ఇప్పుడు హెయిర్ డ్రైయర్తో ఏం చేయనే? హెయిర్ డ్రైయర్ ఆన్ చేసి దాని మీద ఎక్కి కూర్చొని తొర్రని ఆఫీస్కి వెళ్ళనా? అది నీకు దండం తల్లి, అర్థం పడతం లేని నీ హెయిర్ డ్రైయర్ ప్రస్తావనతో నాకు పిచ్చెక్కించకు. సాయంత్రం వచ్చేటప్పుడు హెయిర్ డ్రైయర్తోనే వస్తా. అది ఇలా చేస్తే మనకు కావాల్సిన వస్తువులు అలా తీసుకొస్తారనమాట. ఝాన్సీ ఇలా రా. వాడు ఎవడో షబ్బీర్ వెళ్ళి బోట్ ట్రాన్స్పోర్ట్ అంట, పొద్దు నుంచి ఫోన్ చేసి సావ కొడుతున్నాడు. మీ వాళ్ళు ఎవరో తెప్ప బుక్ చేసిండ్రు కదా సార్, పటన్ చెరువు కాడ పికప్ పాయింట్ సార్, మేము వచ్చి శంషాబాద్ కాడ కలెక్ట్ చేసుకుంటాం సార్ అని ఏమేమో మాట్లాడుతున్నాడు. ఒక్క ముక్క కూడా అర్థమైతలేదు. అసలు ఏంది ఝాన్సీ అది? మీరే కదా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ఎందుకులే అన్నా కూడా 3 రోజులు సెలవులు వచ్చినాయి, మా పుట్టింటికి పోవాల్సిందే అన్నారు. అందుకనే ఆ బోట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర ఓ తెప్పని రెంట్కి మాట్లాడాను. ఫోన్ చూసి నేను మ్యాప్ చెప్తా ఉంటా, మీరు తెడ్డి తీసుకొని తెప్పని ముందుకు తీసుకెళ్తూ ఉండండి, సాయంత్రం వరకు వెళ్ళిపోతాంలే. మా ఇంటికంటే చాలు నీకు ఎక్కడ లేని ఎటకారాలన్నీ గుర్తొస్తాయి. పోయి బట్టలు సర్దుపో. ఇంత చెప్పినా బుద్ధి రాలేదన్నమాట. నేను వెళ్ళి బట్టలు సర్దుతాలే గాని మీరు వెళ్ళి అమ్మ వాళ్ళ నుండి రెయిన్ కోట్ దుమ్ము దులుపుకోండి, వర్షంలో పనికొస్తుంది.